హెరిటేజ్ నెయ్యి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మొత్తం కుదిపేస్తున్న ఒక ప్రధాన అంశము. ఇది తిరుమల నెయ్యి నుంచి హెరిటేజ్ నెయ్యి వరకు వచ్చింది. సో ఈ హెరిటేజ్ నెయ్యి నాణ్యత పైన ఇప్పుడు వైసీపీ వాళ్ళు అనేక ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలు విమర్శలు సవ్యమైనవా లేకపోతే అపసవ్యమైనవా, ఇందులో నిజం ఉందా అబద్ధం ఉందా అని ఒక పోల్ పెట్టడం జరిగింది. ఈ పోల్లో 108 అంటే 1,00,000 మంది పాల్గొన్నారు. 1,08,000 పాల్గొన్నారు. ఆ పాల్గొన్న వాళ్ళలో మనం చూస్తే 46% మంది సమర్థిస్తున్నారు. ఇదేం తక్కువ సంఖ్య కాదు. సో 51% మంది సమర్థించడం లేదు. 3% తెలియదు అంటున్నారు. సో ఈ తెలియదు అనే వాళ్ళు అటువైపు కలవచ్చు, ఇటువైపు కలవచ్చు. ఓవరాల్గా కేవలం 3% మాత్రమే డిఫరెన్స్ ఉన్నది. అంటే 46% మందికి కూడా వైసీపీ చేసిన అనుమానాలను, వైసీపీ లేవనెత్తిన సందేహాల పట్ల వాళ్ళకు కూడా అనుకూలత ఉన్నది. సో హెరిటేజ్ నెయ్యి ఎందుకు ఇప్పుడు ఇంత వివాదాస్పదం అయింది అని అంటే, కూటమి నేతలు తిరుపతి తిరుమల లడ్డూని వివాదాస్పదం చేయడము, ఆ లడ్డూని పవిత్రతను దెబ్బతీసే విధంగా చూడడము, ఇది తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఈ నెయ్యి కల్తీ వ్యవహారంలో హెరిటేజ్ యొక్క ప్రయోజనాలు దాగున్నాయి. హెరిటేజ్కి ఇది మొత్తం కట్టబెట్టడానికి జరుగుతున్న ఒక కుట్ర అన్న వైసీపీ వాదనతో ఏకీభవించే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కేవలం 11 మంది మాత్రమే గెలిపించిన ఏపీ ప్రజలు ఇప్పుడు 48% వైసీపీ వాదనను సమర్థిస్తున్నారు అని అంటే, ఈ వాదనలో కూటమి చేస్తున్న ఒక వాదన ఎంత బలహీనమైపోయింది, వైసీపీ వాదన రోజు రోజుకి ఎంత బలపడుతుందనేది నిదర్శనం. మరి ఈ వాదన పైన రేపు శాసన మండలిలో ఈరోజు చర్చ చేపడతారా లేదా అనేది చూద్దాము. మీ అభిప్రాయము ఏందో మళ్ళీ మేము ఎప్పటికప్పుడు పోల్స్ నిర్వహిస్తాము. మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.